ఎవరు ఈ నిజాం? టర్కీ నుంచి వచ్చిన నిజాం. ఇతడు మీకు తీపయ్యాడు. 200 ఏళ్ల తరువాత మళ్ళీ 1956లో పొట్టి శ్రీరాములు ఉద్యమం తరువాత మళ్ళీ అందరూ కలిశారు. దాదాపుగా 200 ఏళ్ల తరువాత మళ్ళీ తల్లి బిడ్డలు ఒకటయ్యారు. నిజంగా ఆలోచిస్తే బాధ అనిపించట్లేదా? 200 ఏళ్ల పాటు వేరు చేసి మళ్ళీ ఆ తరువాత అందరూ ఒకటైన తరువాత మళ్ళీ 58 ఏళ్ల పాటు కలిసిన తరువాత మళ్ళీ వేరు చేసింది ఎవరు? విడగొట్టింది ఎవరు? ఇంత దుర్మార్గమైన చర్య చేసింది ఎవరు? అడిగితే అడిగారంటారు. టర్కీ నుంచి వచ్చిన నిజాం మీవాడు ఎలా అవుతాడు? నవంబర్ 17, 1948 రాసి పెట్టుకోండి. విమోచన దినోత్సవంగా ఎందుకు ఈనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించట్లేదు? అంటే నిజాం మీవాడని మీరు ఒప్పుకుంటున్నారా? విమోచనం కలిగించి ఈ ప్రాంతానికి ఊపిరిలూదిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కనీస ఆయనకి మర్యాద కూడా ఇవ్వని పార్టీ మీ పార్టీ. మరి నవంబర్ 17 విమోచన దినోత్సవంగా ఈనాటికి కూడా ఎందుకు జరపడం లేదు? అంటే నిజాం మీవాడు, నిజాం అంటే మీకు తీపి. అలాగే బ్రిటిష్ వాళ్ళు నెలకొల్పిన ఏవో హోం అన్నవాడు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనేది ఇదే తెలంగాణలో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ మీకు తీపి. ఇది పరాయి పార్టీ కాదు, పరాయి వ్యక్తులు పెట్టింది కాదు. అసలు పరాయి దేశం వాళ్ళ నుంచి వచ్చిన పార్టీలనేమో తీపి పార్టీలు అంటున్నారు. నెంబర్ 3 ఎంఐఎం పార్టీ గురించి